సెవెంతో, 10థ్, ఇంటర్, డిగ్రీ బేస్డ్ మీద పడిన హైకోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్లో బీసీ వాళ్ళకి సంబంధించి చాలామందికి ఎక్కువగా వస్తున్న డౌట్ ఏంటంటే బీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అంటే ఏంటి. జనరల్గా మనం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్స్ లైక్ ఎస్ఎస్సి కానీ, యూపీఎస్సీ కానీ ఇలాంటివన్నీ పెట్టేటప్పుడు బీసీ కులాలన్నింటి వాళ్ళని కలిపి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అడుగుతారు రిజర్వేషన్ కోసం. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన హైకోర్టు నోటిఫికేషన్లో మాత్రం బీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అని అడుగుతున్నారు. దానికి దీనికి తేడా ఏంటంటే కంపల్సరీగా తేడా ఉంది. ఓబీసీ అనేది ఏంటంటే మనం నోటరీలు అవన్నీ చేయించుకుని సచివాలయంకి వెళ్ళి అప్లై చేసినప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఒక బార్ కోడ్ నెంబర్తో ఇచ్చేటటువంటి సర్టిఫికేటు. అదే బీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే దీనికి ఒక మాన్యువల్ ఫార్మేట్ ఉన్నది. ఆ మాన్యువల్ ఫార్మేట్ అంటే ఒక A4 సైజ్ పేపర్ మీద మీరు బీసీ నాన్ క్రీమీ లేయర్ నిర్ధారణ చేసే ఒక ఫార్మేట్ ఉన్నది. ఆ ఫార్మేట్ మీద మీరు ఆ ఫార్మేట్ని నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి, మీకు సంబంధించినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళి దాని మీద మీకు సంబంధించినటువంటి విఆర్ఓ, ఆర్ఐ అండ్ ఎంఆర్ఓ తోటి సర్టిఫై చేయించుకోవాలి. అంటే దాని మీద వాళ్ళు నేరుగా సిగ్నేచర్స్ చేయాలి. సో ఇది బీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. ఈ మాన్యువల్ ఫార్మేట్నే హైకోర్టుకి సంబంధించిన జాబ్ ఆన్లైన్ అప్లికేషన్లో అప్లోడ్ చేయమని మెన్షన్ చేశారు. దాంతోపాటు మీకు రెగ్యులర్గా ఉండేటటువంటి బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలి. అయితే దీనికోసం ఏ విధంగా అప్లై చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కావాలంటే మీరు ఒక అన్మ్యారీడ్ బాయ్ లేదా గర్ల్ అయ్యుండి మీ పేరెంట్స్ రేషన్ కార్డులో మీ పేరు ఉంటే కనుక మీ పేరు మీద ఒకటి, మీ పేరెంట్స్లో అంటే మీకు ఇన్కమ్ సోర్స్ ఎవరో మదరా, ఫాదరా ఎవరైతే వాళ్ళ పేరు మీద ఒకటి, 2 స్టాంప్ పేపర్లు తీసుకుని నోటరీ అఫిడవిట్స్ చేయించుకుని దాంతోపాటు ఈ యొక్క మాన్యువల్ ఫార్మేట్ ఖాళీది ఏదైతే ఉందో దాన్ని ఫిలప్ చేసి దాంతోపాటు మీకు సంబంధించినటువంటి రేషన్ కార్డు, ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా అటాచ్ చేసి, వీలైతే టీసీ ఉంటే టీసీని కూడా అటాచ్ చేసి నేరుగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అధికారులతోటి మాన్యువల్ అప్లికేషన్ మీద చేయించుకోవాలి. ఇది బీసీ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్. కాబట్టి ఈ విషయాన్ని అయితే బీసీ క్యాస్ట్ వాళ్ళందరూ అర్థం చేసుకోండి. కంపల్సరిగా ఈ సర్టిఫికేట్ని మీ యొక్క రెగ్యులర్ క్యాస్ట్ సర్టిఫికేట్ని ఈ రెండింటిని అయితే కనుక హైకోర్ట్స్కి సంబంధించిన జాబ్ అప్లికేషన్లో అయితే అప్లోడ్ చేయమన్నారు. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ప్రాసెస్లో ఇవి స్టాంప్ పేపర్లు అవన్నీ తీసుకుని వస్తే దానికి సంబంధించిన నోటరీ అలాగే ఆ ఎంటీ అప్లికేషన్ ఈ ప్రాసెస్ అయితే మా దగ్గర జరుగుతుంది. మా దగ్గర నోటరీ చేయించుకుని వెళ్ళి మీరు ఎంఆర్ ఆఫీస్లో నేరుగా అప్లై చేసుకుంటే సరిపోద్ది. సో సమాచారాన్ని అయితే మన వాళ్ళందరికీ షేర్ చేయండి. క్లారిటీ అయితే అర్థమవుద్ది. ఇలాంటి లేటెస్ట్ అండ్ యూజ్ఫుల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు రావాలంటే మాత్రం మన ఛానల్కి జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.